హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు నేను కొబ్బరి పాలతో బగారా రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. సో దీనికోసం అయితే ముందుగా నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్ జార్లో వేసుకోవాలి. ఆ జ్యూసర్ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఫిల్టర్ ద్వారా దాన్ని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండోసారి కూడా కొబ్బరిని మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో నేను 2 టైమ్స్ తీసాను కాబట్టి నాకు 4 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా అదంతా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బియ్యం అనేది ఇలా ఫ్రై చేయడం వల్ల అంటుకోకుండా వస్తుంది రైస్ అనేది. ఒక 2 మినిట్స్ తర్వాత దాంట్లోకి కొబ్బరి పాలని పోసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఉడకబెట్టుకోవాలి. అది ఉడుకుతుంది, కొంచెం దగ్గరకు పడుతుంది. అప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. నాన్ వెజ్తో అయితే ఈ అన్నం చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.